మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండల పరిధిలో విలువైన ప్రభుత్వ భూముల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ నిజాంపేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 325లో ఉన్న సుమారు 14 ఎకరాల దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కేసులో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అప్పీల్ పిటిషన్ దాఖలు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని ఆరోపించారు. అలాగే సర్వే నెంబర్ 233/23 నుండి 233/26 వరకు ఉన్న మరో 12 ఎకరాల ప్రభుత్వ భూమి కేసులో కూడా సమర్థవంతమైన వాదనలు వినిపించకపోవడంతో ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. మంత్రి గారు ప్రభుత్వ భూముల జోలికి వస్తే తాట తీస్తా అని దానికి అనుకూలంగా హైడ్రాను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటుంటే నిజాంపేట కార్పొరేషన్లో సర్వే నెంబర్ 233/24 నుండి 26 వరకు 12 ఎకరాలు దాదాపు 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని 2010లో రెవెన్యూ అధికారులు అది స్వాధీనం చేసుకున్నారు. లావణ్య పట్ట భూమి నిబంధనల విరుద్ధంగా ప్రవర్తించారని స్వాధీనం చేసుకుంటే హైకోర్టుకి వెళ్తే 2012 నుండి ఈ రోజు వరకు సరైన కౌంటర్ నమోదు చేయలే అధికారులు. అందుకు అనుకూలంగా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు తీర్పు వచ్చింది. అదేవిధంగా ఏదైతే సర్వే నెంబర్ 325 14 ఎకరాలు దాదాపు 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వారు హైకోర్టుకి వెళ్తే దాదాపు 1400 రోజులు హైకోర్టులో సరైన కౌంటర్ నమోదు చేయకపోవడం వల్ల ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి అనుకూలంగా తీర్పు వచ్చింది. మరి ఈ విధంగా దాదాపు జనవరి నెలలో హైకోర్టులో దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ భూమి దాదాపు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వస్తే మరి జిల్లా కలెక్టర్ ఎందుకు ఏజీ గారితో మాట్లాడి అప్పీల్ పిటిషన్ వేస్తున్నాడు? ప్రైవేటు వ్యక్తులకు దొంగలకు సద్దులు కట్టే రకంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు తయారయ్యారు. అదేవిధంగా సర్వే నెంబర్ 454లో ఆక్రమాల పైన ఈ 3 సర్వే నెంబర్లో ఆక్రమాల పైన మేము పలుమార్లు ఫిర్యాదు చేసిన ఇక్కడున్న కలెక్టర్ మరో అమోయ్ కుమార్ లాగా ప్రభుత్వ భూముల పరిరక్షణలో చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వ భూములు ప్రైవేటు